తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థలు ఫలితాలు కీలకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 87 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పట్టు సాధించగా బీఆర్ఎస్ 17 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కేవలం ఒక మున్సిపాలిటీకి పరిమితమైపోయింది. మరో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయం సాధించాక ఒక చోట సిపిఐ మిత్రపక్షంగా గెలిచింది. మరో కార్పొరేషన్ బీజేపీ జెండా ఎగరవేసింది. ఈ వాయిదా పడిన 11 మున్సిపాలిటీలో జనగామ, ఎల్లందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, జహీరాబాద్, ఖానాపూర్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఈ 11 మున్సిపాలిటీల్లో తిరిగి ఎప్పుడు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు అనేది మాత్రం ఇంకా ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ఇక రేపు ఈ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం.